మీ అందరికీ ఒక వాస్తవం చెప్తాను నేను. ఏంటయ్యా వాస్తవం అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చాలా అపోహలు క్రియేట్ చేస్తారు మనందరి బుర్రలో. మాకు కూడా అలాగే కించారు ఆయన మీద. చంద్రబాబు నాయుడు గారి దళిత వ్యతిరేకి, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలా అన్నాడు, ఆయన ఎంతో అహంకారి, లేకపోతే ఇంకోటి ఏదో చేశాడు, కారం చెల్లి, రకరకాలు ఎక్కించేస్తారు ఆయన మీద. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప లీడరో ఆయన దగ్గరుంటేనే తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పిసిసి చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించాడా? చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైనా నెగిటివ్ మాట్లాడా? ఏమంటాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు మాకు భవిష్యత్తు ఇచ్చాడు, ఎక్కడున్న పేద అంటే బడుగు బలహీన వర్గాలకి ఆయన అధికారం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన గౌరవిస్తానని ఒక ముఖ్యమంత్రి అన్నాడు రా. ఆ ముఖ్యమంత్రితో పాటు అది ఆల్రెడీ అందరూ చూస్తారు కదా, వీడియో చూపించట్లేదు మీకు. ఇంకో మంత్రి గారు ఉన్నారు, తెలంగాణ మంత్రి గారు, పవర్ఫుల్, సీతా కంటే తెలియని వాళ్ళు లేరు. ఆ పవర్ఫుల్ మంత్రి గారు ఇప్పుడు మంత్రి అమ్మే. అలాంటి మంత్రి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు అంత అభిమానం? ఎందుకు? వాస్తవానికి నేను జీరోను, కానీ ఈ రోజు సీతక్క వెనక వారి ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి. నా యొక్క భావన చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా కదా, జీరో. నేను అడ్వకేట్ గా కోర్టులో ఉన్న ఒక 3000 సాలరీతో ఎన్జిఓలో పనిచేస్తున్నా 15 ఏళ్ల క్రితం. అలాంటి నాకు అవకాశం ఇచ్చిండు. ఈ రోజు నేను దేశానికి ప్రచారమైన, పరిచయమైన, ఎట్లయినా ఆ పునాది మాత్రం అక్కడ పడ్డది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇప్పుడు సీతక్క చంద్రబాబు నాయుడు గారిని పొగడాల్సిన అవసరం ఏమైనా ఉంది ఆవిడకి? ఆవిడేమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఎందుకు చెప్తుంది ఆవిడ? ఆయన గొప్పోడు రా బాబు. చంద్రబాబు నాయుడు అని ఒక పెద్ద ఆయన ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చాడు. సాధారణమైన వ్యక్తుల్ని లీడర్స్గా నిలబెట్టాడు. ఉదాహరణకి జిఎంసీ బాలయోగ్ గారిని ఒక ఎస్సీ నాయకుడిని ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు. ఆయనకు అవసరం ఏంటి? ఈవిడితో పాటు సీతక్కతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. మాజీ మంత్రి, అది కూడా టీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి. బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ చూడండి. అంటే మిమ్మల్ని సార్ మీరు ఏడ్చేంతగా బాధపడ్డారు కదా, అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదన్నా జగన్ రాజకీయ కక్ష చేశాడు? చంద్రబాబు నాయుడు తప్పు చేయలే. ఆయన కావాలని ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి పేరు కూడా లేదు, కావాలని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఈయనకి ఏం అవసరం ఉంది? ఒకసారి ఆలోచించండి. ఎవరైతే మల్లారెడ్డి గారు ఆయన ఒక బీఆర్ఎస్ లో మంత్రిగా చేసి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆయనకు కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ గారు కూడా, మీరు విన్నారు లేదో, కేటీఆర్ గారు కూడా ఒకసారి రాజకీయంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా రాజకీయంగా వనమాలు తెచ్చింది, రాజకీయంగా భవిష్యత్తు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ తెలుగు రాష్ట్రాలకి ఎంత గొప్ప నాయకులను అందించాడండి ఆయన. ఆయన ఏమైనా చెంచాలు తయారు చేశాడా? ఆయన ఏమైనా కాళ్ళు కింద ఉండి చెప్పులు లాంటి వాళ్ళకి, లేదా నోట్లో నాలుగు వెళ్ళిన వాళ్ళకి, ఎందుకు పనికి మాలిన వాళ్ళకి పదవులు ఇచ్చాడా? అందరూ నాయకులకి ఇచ్చాడు. ఎవరైతే వీళ్ళ ప్రజల కోసం బాగా పనిచేస్తారు, ఆ ప్రజల కోసం బాగా ఆలోచిస్తారని ఆయన నమ్మాడో అలాంటి ప్రతి ఒక్కరిని నాయకుని చేశాడు ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నమ్మిన నాయకుల్ని నట్టాడు ముంచేసే జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా? జగన్మోహన్ రెడ్డి సీన్ సితార్ అయిపోయిందని ఇంకా అర్థం అవట్లేదు మీకు. జగన్మోహన్ రెడ్డి 175 అంటాడు అబ్బాయి. 175 అన్నవాడు ఎందుకంటాడు? నేను సంక్షేమ పథకాలు చెతికిచ్చేసాను, జనాలు అందరూ నాకు ఎరగుద్దేస్తారా అన్నాడు. ఎరగుద్దేస్తారా అన్నప్పుడు అంతమంది పిల్లల్ని 5,000 జీతం ఆరు చూపించి 2,60,000 మందిని పార్టీ కోసం ఎందుకు పని చేయించుకుంటున్నాడు? ఆ పార్టీ కోసం ఎందుకు అడ్డమైన చాకరీ చేయించుకున్నాడు? వాళ్ళతో సచివాలయ ఎంప్లాయీస్ ని, ఇప్పుడు నేను మాట్లాడుతాను, అది కూడా ఎవరో అంగన్వాడీ అక్క చెల్లెలు అలాగే ఏడిపోతున్నారు వాళ్ళు. దాంతోపాటు 7,60,000 మంది గృహసారకులు. నాకు చాలా అన్నట్టు పోలీసులందరినీ పార్టీ కోసం వాడుకున్నాడు. పోలీసులకు ఉన్న వాల్యూ అంతా, వాళ్ళకున్న మంచి పేరు అంతా తీసి సర్వనాశనం చేశాడు. అది చాలదన్నట్టు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి జనాలకి లంచాల రూపంలో పంచాడు. నేను సంక్షేమ పథకాలను పేరెట్టాడు. ఓకే, నేను రోజు 30 రూపాయలతో నాకు ఓటేయండి. ఇప్పుడేమో 50 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని అక్కడ ఉన్న ఎమ్మెల్యే అలా క్రిందులు అయిపోతున్నాడు మనిషి. గిలగిల కుట్టేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే మరి అబ్బాయి నిజంగా పులివెందుల పులిసింహం అయితే 175 మంది చేసే మొగోడు అయితే ఎందుకు రండి బాధలు? చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాంటివి.
చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అలాంటి వాలంటీర్లు పెట్టుకున్నారు చేపించి? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారా? సార్ ఆలోచించండి రా. ఈయన కింద మీద అధికారం ఉండి కూడా 150 మంది ఎమ్మెల్యేలు ఉండి కింద మీద పడుకొని మొక్కలే వేస్తున్నాడు జగన్రావు. కానీ అధికారం లేకుండా ఎంత టీవీగా ఉన్నాడో చూసారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన గురించి పూర్తిగా తెలుసుకోండి. ఫస్ట్ నన్ను చాలా మంది విమర్శిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు? నేను దగ్గర ఉన్నాను, నేను చూస్తున్నాను, ఆయన గురించి నేను చూస్తున్నాను. అన్ని కులాల గురించి ఆలోచిస్తాడు. బీసీలకు విలువ ఇవ్వాలంటాడు, ఎస్సీలకు విలువ ఇవ్వాలంటాడు, మైనార్టీల గురించి, క్రిస్టియన్స్ గురించి, అందరి గురించి ఆలోచిస్తాడు. ఇంకా ఆయన గురించి మీకేం తెలుసు అబ్బాయి? ఎవడు ఆడీడు పౌరబొగ్గలు చెప్పిన మాటలని చంద్రబాబు నాయుడు గారు ఇది అని ఫిక్స్ అయ్యాను తప్ప ఎవరు ఆయన దగ్గర నుంచి చూసినాడు? ఆయన గురించి పూర్తిగా తెలిసినాడు ఎవడున్నాడు? ఇవి తెలుసున్న వాళ్ళు చెప్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర మంత్రులు, వాళ్ళు చెప్తున్నారు ఆయన గురించి సంబంధం లేని వాళ్ళు. ఆయన జైల్లో పెడితే ప్రపంచంలో ఉన్న జనమందరూ బయటకు వచ్చారు రోడ్ల మీద, మేము ఆయన వల్ల లబ్ధి పొందామని. జగన్మోహన్ జైల్లో పెడితే ఎంతమంది వచ్చారు? 8 మంది 9 మంది వచ్చారు. ఎవరు? జగన్మోహన్ కుటుంబ సభ్యులు. ఎందుకంటే వాళ్ళు కోల్పడ్డారు ఆయన వల్ల. వాళ్ళ లక్షల కోట్లు సంపాదించి పెట్టాడు వాళ్ళకే. కనీసం ఆలోచించాలి. ఇప్పటికి ఇంకా వైసీపీలో ఇంకా మేము గెలిచేస్తాం, 175 వచ్చేస్తే తోటకూర అని కూడా ఉన్నాడు సరే. మిమ్మల్ని ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఎర్రగడ్డే దిక్కు. ఎందుకంటే మీరే పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే జగన్ అన్న 175 అన్నాడు, తీర చూస్తే 15 కూడా రాలేదు. అమ్మ మోసపోయారు మనం అని పిచ్చోళ్ళు అయిపోతారు. అబ్బాయి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ఇప్పటికి ఇంకా జగన్ ఎవరైతే నమ్మరో వాళ్ళని మోసం చేస్తున్నాడు. 175 గెలిచేస్తాం మనం, ఏం కంగారు పడకండి. అది మోసం. అది అంత నిజంగా అంత నమ్మకంలోడు ఇంట్లో తడుగుడేసి పడుకోవాలి. తడుగుడేసి పడుకోకుండా ఏలా కొట్టలు పనికి మళ్ళీ రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు పోల్చకండి కూడా. జగన్మోహన్ రెడ్డి అత పాతాళం అయితే చంద్రబాబు నాయుడు గారు పరలోకం లాంటాడు, స్వర్గం లాంటాడు. ఆయనకి ఈయనకి పోలికలు ఏంటండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర రోజా ఎక్కడ తయారైంది? లీడరు తెలుగుదేశం పార్టీ కదా. ఏచూరు కాదు తమ్మినేని సీతారాం ఎక్కడోడు? కొడాల నాని ఎక్కడోడు? వల్లభనేని వంశీ ఎక్కడోడు? ఆ పార్టీలో ఉన్న సగానికి పైగా నాయకులందరినీ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారి. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, పాలిచ్చే ఆవును వదిలేసి చాచి పెడదనే గాడి దగ్గరికి వెళ్ళారు ఎందుకని అంటాడు ఆయన. ఆ సామెత నాకు తెలియదు. సేమ్ అలాగే వెళ్ళారు ఇప్పుడు. సేమ్ అలాగే మొత్తం సంకన ఆగిపోయారు. లీడర్స్ అన్నవాడు ఒక్క లీడర్ పేరు చెప్పండి వైసీపీలో. ఇక పలానా లీడర్ సమర్థవంతంగా పనిచేస్తాడు, పలానా లీడర్ జనం కోసం పనిచేస్తాడని. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మరో ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా ఒక 5 ఉన్నారు తప్ప ఎవరున్నాడు ఇంకా అందులో? పెరిపోయి విషయంలో సీట్ లేదట, ఎక్కడ పారిపోతాడు? ఎవరికి లేవు. నేను మంత్రులకు సీట్లు లేవంట అక్కడ. సిగ్గేస్తుందిరా బాబు. మరి అలాంటి పార్టీలోనే ఇంకా సిగ్గు లేకుండా ఎలా బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు ఆల్రెడీ గతంలోనే 4-5 ఎమ్మెల్యేలు అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలో చేరారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఇంకా మాకు టీ ఎక్కిపోతుంది, మేము కొట్టుకుంటామంటే కొట్టుకోండి. 24 తర్వాత ప్రతి ఒక్కడికి ఆన్సర్ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్ అండి. ఎందుకంటే నేను చూస్తున్నా ఈ కొద్ది రోజుల్లోనే ఎస్సీల మీద ఆయన వ్యతిరేకత ఉంటాడు, ఎస్సీలు పట్టించుకోడు, ఇలా మాట్లాడిన మాటలతో నేను ఆ పార్టీలోకి వెళ్ళాను నిజంగా జగన్ ఓడించాలనే ఆలోచనతో. కానీ రాజేష్ మహాసానికి అని నేను ఎస్సీ సామాజిక వర్గమే. రాజేష్ మహాసానికి ఎందుకు అన్ని పదవులు? రాజేష్ మహాసాన్ ఎందుకు వెళ్ళి డైరెక్ట్గా నారా లోకేష్ గారి కార్యక్రమం నేను హోస్ట్ చేయడం ఏంటి? నాకెందుకు ఇవ్వాలి అంత అవకాశం? ఆ పార్టీలో ఇతర కులాల నుంచి పెద్ద కులాల నుంచి పెద్ద మేధావులు ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వాలి నాకే? అంటే దాని అర్థం ఏంటి? ఎస్సీలకి శత్రువు ఆయన. అబద్ధాలు ఆయన మీద వేసి ప్రతిదీ అబద్ధమే. అలాగే ఆయన మీద అబద్ధాలు వేసి అబద్ధ ప్రచారాలు చేసి బతికి గెలిచారు తప్ప ఇప్పుడు దాకా ఏ ఒక్కడన్నా నిజాయితీ గెలిచాడు ఆయన మీద? వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి క్రియేట్ చేశాడు ఎవరో మహామేత రాజశేఖర రెడ్డి గారు అని ఆయన మీద గెలవగలిగాడు. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి, అలాగే ఎస్సీలు గారు పడాలి, ఇవన్నీ కట్లు ఎడిట్లు చేసి ఈయన నెగ్గాడు. ఇంతకే చూస్తే బొచ్చులో ఒకసారి నెగ్గాడు అంతే జగన్రావు. ఒక్కసారి ఆయన బతుకులో ఒక్కసారి ముఖ్యమంత్రి నెగ్గాడు అంతే. ఇక దాని గురించి అసలు ఈ అమ్మ 30 సంవత్సరాల నుంచి ఏకంగా ముఖ్యమంత్రిగా వేలేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఏంటిరా బాబు. బై మిస్టేక్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మీద నెగ్గింది, కెన్యా భారతదేశం మీద నెగ్గింది, ఇంకో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద. ఇప్పుడు బై మిస్టేక్ ఒక్కసారి జరుగుతుంటే రబాబయ్యి యాక్సిడెంటల్ గెలుపులు అంటారు వాటిని.
అలాగే బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశమే ఎక్కాడు. బై మిస్టేక్, అది యాక్సిడెంటల్, అంతే తప్ప ఆయన ఏదో పెద్ద పోటుగాడు తురుంకరని కాదు. ఇది అర్థం చేసుకోకపోతే వైసీపీలో ఉన్నవాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నాయకుడిని గుర్తించండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడే కాదు, చాలామంది పెద్ద పెద్ద నాయకులను తయారు చేశాడు. ఆయన పెద్ద పెద్ద నాయకులను తయారు చేసే ఒక కర్మాగారం చంద్రబాబు నాయుడు గారు అంటే. నేను ఇది ఆయన పొగడ్డానికో లేకపోతే ఇంకోటి ఏదో ఎవరి మెప్పు పెంచడానికి చెప్పట్లే. అలా చెప్పేవాడిని అయితే నేను ఆ వైసీపీలో ఉండే ఆ జగనన్న తోపు దమ్ముంటే ఆపంటే నా బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నిజం అంటేనే అది నేను దగ్గర నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకుంటే అని చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్, లీడర్స్ని తయారు చేసే లీడర్ ఆయన. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా పాలికాపుల్ని, కాళ్ళ కింద పడే కుక్కల్ని ఇలాంటి వాళ్ళు తయారు చేసేవాడు కాదు. ఎందుకన్నానంటే ఈ మాట, పేరు నేనే అన్నాడు, సాక్షాత్ నేను పాలికాపునే అన్నాడు, నేను కుక్కనే అన్నాడు. అలాంటి పాలికాపుల్ని కుక్కల్ని తయారు చేసేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు అంటే. ఒక బాలయోగ్ గారిని, ఒక కేసీఆర్ గారిని, ఒక రేవంత్ రెడ్డి గారిని, ఇలాంటి గొప్ప గొప్ప లీడర్లను తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కంట్రోల్లో ఉంటే నాయకులు బాగుపడతారు, ఆయన కంట్రోల్లో ఉంటే ప్రజలు బాగుపడతారు. విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ నెక్స్ట్ లైవ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాశయ.